హాయ్ అండి అందరికీ. మధ్యాహ్నం లంచ్లోకి అయితే ఈ విధంగా చేశానండి. ఉదయము పిల్లలకి బాక్సులు పెట్టేసిన తర్వాత మిగిలిన కర్రీస్ అండి ఇవి. క్యాబేజీ శనగపప్పుతో కర్రీ చేశాను. తర్వాత క్యారెట్ తురిమేసి ఫ్రైలాగా చేశానండి. ముక్కలుగా చేస్తే ఏమంతలాగా తినాలనిపించట్లేదనేసి తురిమేసి చేస్తున్నాను, కొంచెం మంచిగా అనిపిస్తుంది. క్యాబేజీ శనగపప్పు చేశాను, 2 కూరలు చేశాను. ఒక్క కూరతో అయితే పాపం తినలేరు కదా అనేసి క్యాబేజీ పప్పు చేద్దాం అనుకున్నాను. ఈరోజు కొంచెం లేట్గా లేసాను, ఎందుకంటే బాగా జలుబు చేసిందండి. నా వాయిస్ కూడా చూసారు ఎలా ఉందో. అదే మధ్యాహ్నం లంచ్ తింటున్నాను, తినేటప్పుడు వీడియో చేద్దామనేసి చేస్తాను. నా ప్లేట్ అయితే చూడండి, చిన్న ప్లేట్. ఇది ఎప్పుడంటే నా పెళ్ళప్పుడు సారిగా పుట్టింటి వాళ్ళు ఇస్తారు కదా సారి ప్లేట్లు అనేసి, అప్పుడు ఇంకా ఎంత పెద్ద ప్లేట్లు ఉన్నా కానీ ఇంతలోనే పెట్టేసుకొని తింటాను. ఈరోజు కర్రీస్ అయితే అండి, క్యారెట్ తురుముతో ఫ్రై చేసి శనగపప్పు అని క్యాబేజీ